మియాపూర్లో ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు చేపట్టారు ఉన్నతాధికారులు. అడ్డుకున్న పోలీసులపై దాడులు చేసిన వారిలో 21 మందిని అరెస్టు చేశారు. మరోవైపు మియాపూర్లోని హెచ్ఎండిఏ భూములను డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. శాంతి భద్రతల కోసం 144 సెక్షన్ విధించారు. మియాపూర్లోని హెచ్ఎండిఏ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూ పోలీసులపై దాడికి పాల్పడిన వారిపై చర్యలకు సిద్ధమయ్యారు పోలీసులు. శనివారం ఈ స్థలంలో గుడిసెలు వేసేందుకు మహిళలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున పోలీసులను రప్పించారు. భూమిలో ఆందోళన చేస్తున్న వారిని శనివారం అర్ధరాత్రి అక్కడి నుంచి పంపించారు. ప్రస్తుతం మియాపూర్లోని ఈ భూములను డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చందానగర్, మియాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ నెల 29 వరకు 144 సెక్షన్ అమలు చేస్తూ సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఉదయం స్పాట్ కు వెళ్లిన సిపి అవినాష్ పరిస్థితిని పరిశీలించారు. మియాపూర్లోని ప్రశాంత్ నగర్, దీప్తి శ్రీనగర్, హెచ్ఎంటీ స్వర్ణపురి, మక్తా కాలనీ సరిహద్దుల్లోని 100, 101 సర్వే నెంబర్లలో 550 ఎకరాల హెచ్ఎండిఏ భూమి ఉంది. ఈ భూమిపై ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వం మధ్య కోర్టులో కేసు నడుస్తుంది. ఇక్కడ గుడిసెలు వేసుకుంటే ఇంటి జాగా తమదే అని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేశారు. ఫస్ట్ మియాపూర్కు ఆనుకుని ఉన్న బస్తీల ప్రజలు ప్రయత్నం చేశారు. తర్వాత వారి బంధువులు, తెలిసిన వారి ప్రచారంతో ఇతర జిల్లాల నుంచి వేలాది సంఖ్యలో పేదలు తరలివచ్చారు. చీరలు, తాళ్ల సహాయంతో గుడిసెలు, బౌండరీలు ఏర్పాటు చేసుకున్నారు. పోలీసులపై రాళ్ల దాడి చేసి భూకబ్జాకు ప్రయత్నించిన మొత్తం 50 మందిలో 21 మందిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ప్రధాన నిందితురాలు మియాపూర్కు చెందిన రోడ్ సైడ్ హోటల్ నిర్వహించే సంగీతతో పాటు మరో 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు డీసీపీ వినీత్. 29 తారీఖు వరకు కూడా ఈ సైబరాబాద్ ఈ లిమిట్స్లో, మియాపూర్ అండ్ చందానగర్ లిమిట్స్లో 144 సెక్షన్ అమలు ఉంటుంది. అలాగే ఎవరైనా సరే ఈ గవర్నమెంట్ ల్యాండ్ని తీసుకోవాలని, ఇల్లీగల్గా తీసుకోవాలని ప్రయత్నించి ఇక్కడికి వచ్చేసి ఇలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తే వాళ్ళ మీదే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. ఎంఏ నగర్లోన సర్వే నెంబర్ 101 అండ్ 101 ఈ రెండు సర్వేలలో దాదాపు 450 ఎకర్స్ ల్యాండ్లో మనకు దాదాపు 3 or 4 డేస్ నుంచి కూడా ల్యాండ్ గ్రాబింగ్ అటెంప్ట్స్ జరిగినాయి. దాంట్లో 21ని అరెస్ట్ చేశాము. ఇంకా మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. మియాపూర్ ఘటనపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో పోలీసులకే రక్షణ లేకుండా పోయిందని ట్విట్టర్లో తెలిపారు.